మీరు గవర్నమెంట్కి వస్తే నిరంతరాయంగా విద్యుత్ వస్తుంది, అది బంద్ చేస్తారా కంటిన్యూ చేస్తారా? రైతు బంద్ వస్తుంది, కంటిన్యూ చేస్తారా బంద్ చేస్తారా? తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. టోటల్ గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ గుర్తుపడి వ్యవసాయం 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కరెంట్లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెడుతుండు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించవద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదు అని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా మా రైతు డిక్లరేషన్. అదేవిధంగా